గురుగారు ఇప్పుడు మేము జాగ్రత్త పడాలి. ఈ చేతబడులు చేసే వాళ్ళని గుర్తించుకోవాలి ముందే. ఎలా ఉంటారు? ఏంటి గురుగారు? ఎలా గుర్తించుకోవాలి? వాస్తవానికైతే అది మనకి రూపేణా కనపడదు తల్లి. మీద వాళ్ళని కనిపెట్టడం అనేది కూడా మనకు వాళ్ళు కూడా మళ్ళాగానే నార్మల్ గానే తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయి అన్ని విధాలుగా వాళ్ళు ఎవరు ఏ విధంగా ఏ మనిషి ఏ విధంగా ఉన్నాడు అనేది కూడా మనం కనిపెట్టలేము. మీద వాళ్ళలో ఇప్పుడు నేను ఇందాక ఏమన్నాను, ఎవరు ఏ విద్య నేర్చుకున్నారో మనకెట్ట తెలుస్తుంది. మీద కన్న తల్లికైనా కన్నుమరు. మీద ఎవరైనా ఏ నడవడి చేస్తున్నారో వాళ్ళ మరుగుల్లో వాళ్ళే ఉంటారు. ఆ మరుగుల నుంచి నడవడి చేసేటప్పుడు వాళ్ళ కంట్లో మనం పడకోకుండా చిన్న సంథింగ్ జరిగినా మనకు జరిగే నష్టాలను బట్టి మనకు జరిగే ఇబ్బందులను బట్టి మనం గ్రహించి మనం మనలాంటి వాళ్ళ దగ్గరికి ఏర్పడి సంప్రదిస్తే వాళ్ళలో ఉండవలసిన లోతుపాతులు మనం చెప్పగలుగుతాం. ఓకే గురుగారు, మరి పలానా మన వస్తువులతో వెంట్రుకలు గాని నెయిల్స్ గాని మన బట్టలు అన్నారు కదా, ఇంకేమేం జాగ్రత్తగా మేము పెట్టుకుంటే బెటర్ అంటారు? వాస్తవానికైతే తల్లి ముఖ్యంగా మనసులు కుటుంబ స్థితిలో ఉండవలసిన వాళ్ళల్లో మనం ఎంతవరకు ఎరే వాళ్ళ దృష్టిలో పడ్డాము, వాళ్ళు ఎదుట వాళ్ళు మనల్ని ఎలా నష్టపరచాలనుకుంటున్నారా లేదా అనేది మనకు ముందుగా అర్థమైపోతుంది. ఎదుట వాడు దృష్టిలో వాడు మనల్ని ఎంతవరకు గెస్ చేసి చూస్తున్నాడు అనేది మనకు నేత్రానికి ఖచ్చితంగా అర్థమవుతుంది. మనం ఎంతమందితో ఎలా నడుస్తున్నాము, ఎంతమంది ఎలా నడుస్తున్నాము, మన కుటుంబంలో దైవ కార్యం చేస్తున్నాము అది ఎలా ఉంటుంది, ఇంట్లో వంట చేసేటప్పుడు ఏ విధంగా నడుస్తుంది, ఇంట్లో అశాంతులు ఎలా ఉంటున్నాయి అనేది మనకి ఖచ్చితంగా అర్థమైపోతుంది. అది అర్థమైనప్పుడు ఖచ్చితంగా వేరే వాళ్ళకి సంప్రదించటమే. మనం ఏ వస్తువుని జాగ్రత్త పరిచినా వాళ్ళు కావాలనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. ఆ చెడుకి ప్రయోగించాలనుకున్న ఏదో ఒక రూపేణా ఖచ్చితంగా సాధిస్తారు. మనం ఒకటి దృష్టిలో ఎంతవరకు ఉన్నాము అనేది కూడా మనం గ్రహించి వాళ్ళకు దూరంగా నడవడి చేయడం మంచిదని నా జాగ్రత్త. అంటే మన పెద్దలు ఎక్కువగా ఆడపిల్లలకి చెప్తూ ఉంటారు కదా, జుట్టు విరబేసుకుని వెళ్ళకు, ఎర్ర వస్తువులు వేసుకోకు, వస్త్రధారణ చేసుకోకు అని. వాస్తవం అంటారా ఇదంతా? వాస్తవానికి అలాంటి దాని వల్ల దృష్టి కలుగుతుంది, కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. ఇలా ఎర్రపోసుకోవటం వల్ల ఒకటికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మనకి పెద్దలు ముందు నుంచి జాగ్రత్త చెప్పుకుంటూనే వస్తూనే ఉన్నారు. ఇప్పుడు అంత జాగ్రత్తలు పాటించే వాళ్ళు ఎవరున్నారు తల్లి? మీద అంత ముక్కు చుట్టూ పోకట మీద అలాంటిది ఏముంది, వచ్చినప్పుడు తగిలినప్పుడు చూసుకుందాంలే, మీద దెబ్బ తగిలినప్పుడు మంది వేద్దాం, తగలక ముందు మంది ఎందుకు మీద. అందుకనే ఎవరి దారిలో వాళ్ళే నడవడి చేస్తూ ఉన్నారు. అందుకనే ఏ జాగ్రత్త లేకోకుండా కొంతమంది పోయే వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. ఇబ్బంది వచ్చినప్పుడే వాళ్ళు దానికి తగ్గట్టుగా మందు వేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ వాళ్ళ సమస్యలను బట్టే నడుస్తూ ఉన్నారు.